ఇదొక గొప్ప యోధుడి కథ. ఆలోచించండి. ఒక భయంకరమైన యుద్ధం మధ్యలో తను చెయ్యాల్సిన పని చేయకుండా ఆయుధాలు పక్కన పడేసి నా వల్ల కాదు అని కూర్చుంటే అతని మనసులో అసలు ఏం జరిగి ఉంటుంది? సందేహంతో మొదలైన అతని ప్రయాణం ఒక తిరుగులేని సంకల్పంగా ఎలా మారింది? ఈరోజు మనం ఆ అద్భుతమైన పరివర్తన ప్రయాణంలోకి వెళ్దాం. కురుక్షేత్ర సంగ్రామం. అందరూ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కాని ఆ మహాయోధుడు అర్జునుడు తన గాండివాన్నే పక్కన పడేశాడు. అతని గుండె దుఃఖంతో బరువెక్కిపోయింది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన గురువులు, తాతలు, సోదరులు, తన సొంతవాళ్లు. ఆ క్షణం అతనిలోంచి వచ్చిన ప్రశ్న ఇది. అయితే చూడండి, ఈ ప్రశ్న కేవలం అర్జునుడిది మాత్రమే కాదు, ఒక రకంగా మన అందరిది కూడా. మనం చేయాల్సిన పనేంటో మనకు తెలుసు, కాని మనసు అంగీకరించదు. ధర్మానికి, ప్రేమకు మధ్య నలిగిపోతాం. అప్పుడు ఏ దారి ఎంచుకోవాలి? ఈ గొప్ప సందిగ్ధమే మొత్తం గీతాజ్ఞానానికి పునాది వేసింది. సరే, ఇక్కడ నుంచే అర్జునుడి ప్రయాణం మొదలవుతుంది. ఈ మొదటి దశే సంక్షోభం. ఇది మామూలు యుద్ధభూమి కాదు. నిజానికి ఇది మన జీవితాల్లో ఎదురయ్యే అతిపెద్ద అంతర్గత పోరాటాలకు ఒక ప్రతీక అన్నమాట. ఈ స్థితిని విషాదయోగం అంటారు. అంటే ఆ దుఃఖంలో పూర్తిగా మునిగిపోవడం. బాధించే పని చెయ్యడం కన్నా అసలు ఏ పని చెయ్యకపోవడమే మంచిది అని అర్జునుడు అనుకున్నాడు. అతని మనసు పూర్తిగా మొద్దుబారిపోయింది. సరిగ్గా అర్జునుడు ఇంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతని గురువు, అతని సారథి శ్రీకృష్ణుడు రంగంలోకి దిగుతాడు. ఆయన చెప్పే మాటలతో అర్జునుడి ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోతుంది. ఆ అద్భుతమైన బోధన ఇక్కడే మొదలవుతుంది. సరే, మరి ఆ బోధనేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే శ్రీకృష్ణుడు మొత్తం సమస్య స్వరూపాన్నే మార్చేస్తాడు. ఆయన చాలా సింపుల్గా చెప్తాడు, అర్జునా, నువ్వు ఎవరికోసమైతే బాధపడుతున్నావో వాళ్ళు కేవలం ఈ పైకి కనిపించే శరీరాలు మాత్రమే. ఈ శరీరాలు తాత్కాలికం, కాని వాటి లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది. దానికి చావులేదు. ఈ ఒక్క వాక్యం మొత్తం ఆత్మస్వభావం గురించిన ఒక గొప్ప సత్యాన్ని మన ముందుంచుతుంది. అంటే మరణం అనేది కేవలం ఈ పైకి కనిపించే శరీరానికే, లోపలున్న ఆత్మకు కాదు. ఇదే ఇక్కడ మూల సిద్ధాంతం. సరే, ఆత్మ శాశ్వతమైనదే బానే ఉంది, కాని మరిప్పుడు అర్జునుడేం చేయాలి? ఇక్కడే శ్రీకృష్ణుడు కేవలం ఫిలాసఫీ చెప్పి వదిలేకుండా దాని ఆచరణలో ఎలా పెట్టాలో చూపిస్తాడు. ఆయన ముందుకు వెళ్లడానికి ఒక మార్గాన్ని సూచిస్తాడు. అదే నిస్వార్థ కర్మ మార్గం. అసలు కర్మయోగం అంటే ఏంటి? చాలా సింపుల్. మనం చేయాల్సిన పని మీద పూర్తి మనసు పెట్టాలి. కానీ ఆ పని వల్ల వచ్చే ఫలితం అంటే గెలుపో ఓటమో దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, దానితో బంధం పెట్టుకోకూడదు. ఆ ఫలితం గురించిన భయమే కదా మనల్ని నిస్సహాయులుగా చేసేది. ఆ భయాన్ని దాటే మార్గమే కర్మయోగం. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది పని మానేమని చెప్పడం లేదు, సరైన పద్ధతిలో పని చేయమని చెప్తోంది. దీన్ని 3 సులభమైన దశలుగా చూడొచ్చు. మొదటిది అసలు మనం చేయాల్సిన పనేంటో గుర్తించడం. రెండోది దాని ఫలితం ఎలా ఉన్నా సరే స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం. ఇక మూడోది ఎలాంటి ఆందోళన లేకుండా స్థిరమైన మనసుతో ఆ పనిని పూర్తి చేయడం. ఇదే కర్మయోగం యొక్క మూల సూత్రం. పని చెయ్యటం వరకే మనవంతు, కాని దాని ఫలితం మన చేతుల్లో ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మన దృష్టి మొత్తం ప్రయత్నం మీద, కర్తవ్యం మీద ఉండాలి, ప్రతిఫలం మీద కాదు. ఇప్పటిదాకా అర్జునుడికి జ్ఞానం అందింది నిజమే, కాని అది అతనికి సరిపోలేదు. కేవలం మాటలు కాదు, ఆ సత్యాన్ని తను స్వయంగా చూడాలనుకున్నాడు, అనుభవించాలనుకున్నాడు. అర్జునుడి ఈ కోరికతో ఇప్పటిదాకా జరిగిన ఈ సంభాషణ అంతా కేవలం మాటల స్థాయి నుండి ఒక అద్భుతమైన ప్రత్యక్ష అనుభవంగా మారబోతుంది. ఇది ఈ కథలో ఒక కీలకమైన మలుపు. అప్పుడు కృష్ణుడు చూపించిన విశ్వరూపం, దాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఒకేసారి ఆకాశంలో కొన్ని వేల సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత తేజస్సుతో వెలిగిపోతోంది ఆ రూపం. దాని శక్తి, దాని పరిమాణం అస్సలు మన ఊహకే అందదు. అసలు ఆ రూపంలో అర్జునుడికి ఏం కనిపించింది? అక్కడ లెక్కలేనన్ని రూపాలు, లెక్కలేనన్ని కళ్ళు, ముఖాలు. ఈ మొత్తం విశ్వం, దేవతలు, గతంలో జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది అన్నీ ఒకేసారి తన కళ్ల ముందు కనిపించాయి. సృష్టి, స్థితి, లయం
అన్నీ ఒకే చోట జరుగుతున్నాయి. ఈ విశ్వంలో అంతా ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉందో ప్రత్యక్షంగా చూశాడు. సరే, ఇంతటి అద్భుతమైన దర్శనం తర్వాత అర్జునుడిలో ఏం మార్పు వచ్చింది? అతని సందేహం సంకల్పంగా ఎలా మారింది? ఇప్పుడు చూద్దాం. ఆ మార్పు ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఒకవైపు ఇంతకుముందున్న దుఃఖం, గందరగోళం, ఏమీ చెయ్యలేని నిస్సహాయత. మరోవైపు ఆ తర్వాత వచ్చిన జ్ఞానం, స్పష్టత, తిరుగులేని సంకల్పం. ఈ పరివర్తనతో కథ ఎలా ముగిసిందో ఇప్పుడు చూద్దాం. అంతే, అర్జునుడి కథ ఇక్కడితో పరిపూర్ణమైంది. తనలోని భ్రమలన్నీ తొలగిపోయాయి. తన లక్ష్యమేంటో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు అతను కోపంతోనో బాధతోనో కాదు, తన కర్తవ్యమేంటో పూర్తి అవగాహనతో తన విల్లును చేతపట్టాడు. అర్జునుడి కథ మనకి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. మన జీవితమనే ఈ యుద్ధరంగంలో మనల్ని ముందుకు నడిపించే సారథి ఎవరు? మన లోపల జరిగే సంఘర్షణల్లో దారి చూపించే ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.